హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు వెన్స్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అందరూ బజర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తనుజ బజర్ ప్రెస్ చేసి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తుంది. ప్రియా జస్ట్ మిస్లో బజర్ ప్రెస్ చేయదు, అందుకని చాలా ఎమోషనల్ అవుతుంటుంది. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన తనుజాకి బిగ్ బాస్ మీ మేనకోళ్ళ దగ్గర నుంచి లెటర్ కావాలి అంటే 25% బ్యాటరీ లెస్ అవుతుంది, అలాగే మీ సిస్టర్ దగ్గర నుంచి ఆడియో మెసేజ్ కావాలి అంటే 40% బ్యాటరీ లెస్ అవుతుంది, మీకోసం లవ్ సింబల్ ఉన్న మిస్టరీ టీషర్ట్ ఒకటి వచ్చింది, అది కావాలి అంటే 50% బ్యాటరీ లెస్ అవుతుందని తనుజ కొంచెం ఎమోషనల్ అవుతుంది. తను ఆలోచించుకొని అందరికీ కావాలి కాబట్టి బ్యాటరీ 25% బ్యాటరీతో వాళ్ళ మేనకోళ్ళ దగ్గర నుంచి వచ్చిన లెటర్ తీసుకుంటుంది. బయటకు వచ్చి చాలా ఎమోషనల్ అవుతుంది. స్టోర్ రూమ్ నుంచి లెటర్ వస్తుంది. తనుజ ఆ లెటర్ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హౌస్ మేట్స్ కూడా ఆ లెటర్ చదివినప్పుడు విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ ప్రియా, సుమన్ శెట్టి గారు అలాగే సంజన ముగ్గురు బజర్ కోసం వెయిట్ చేస్తారు. సంజన అండ్ ప్రియా ఇద్దరు ఒకేసారి బజర్ ప్రెస్ చేస్తారు. సంచాలకులైన శ్రీజ సంజన గారు ప్రెస్ చేశారని చెప్తుంది. అక్కడ కొంచెం డిస్కషన్ జరగడంతో మళ్ళీ సంజన గారు కాదు ప్రియా ప్రెస్ చేసిందని మాట మార్చేస్తుంది. అక్కడ చాలా డిస్కషనే జరుగుతుంది. అప్పుడు ప్రియా సంజన గారికి ఇవ్వు, నేను వెళ్ళను అన్న శ్రీజ నేను ఒప్పుకోను అని చెబుతుంది. ప్రియా చాలా ఎమోషనల్ అవుతుంది. ప్రియా అండ్ శ్రీజ ఇద్దరి మధ్య చాలా గొడవే జరుగుతుంది. అప్పుడు ప్రియా ఇది గేమ్ కాదు, ఎమోషన్కి సంబంధించింది, సంజన గారిని పంపించు అన్న శ్రీజ ఒప్పుకోదు. ప్రియా కోపం వచ్చి తూ అంటుంది. శ్రీజ అది ఎంత పెద్ద మాట, నేను రివర్స్ అంటే అప్పుడు తెలుస్తుంది నీకు బాధ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంకా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఎవరు ఆ రోజు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళరు. తనుజ సంజన గారి దగ్గరికి వచ్చి మీ 2 వాటర్ బాటిల్స్ కిచెన్ దగ్గరే ఉన్నాయి అంట, అది కంప్లైంట్ ఇచ్చారు హరీష్ గారు. తనుజ ఇంతకుముందు మేము వంట చేసినప్పుడు గ్లాసులు ప్లేట్లు అన్నీ అక్కడే ఉంటాయి, మేము తీసి పక్కన పెట్టేవాళ్ళం, ఎప్పుడూ మేము కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ హరీష్ గారు చిన్నదానికి కంప్లైంట్ ఇస్తున్నారు. సంజన గారు మీ వైపు నుంచి మాకు ఎటువంటి కంప్లైంట్ రాకూడదు, ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి అని సంజన గారికి చెప్తుంది. ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు గొడవ పడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరినీ కలుపుతాడు. మార్నింగ్ సాంగ్తో అందరూ నిద్రలేచి డ్యాన్స్ వేస్తారు. సంజన ఫ్లోరాతో తనుజకు వచ్చిన కాఫీ పౌడర్ దాచిపెట్టేద్దాం, అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కొత్తగా కాఫీ పౌడర్ పంపించి మళ్ళీ స్కిట్ చేయమంటారు, అప్పుడు చాలా ఫన్ క్రియేట్ అవుతుంది హౌస్లో అని చెప్పి ఫ్లోరాతో అంటుంది. ఫ్లోరా మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవుతుందేమో ఆలోచించు అంటే సంజన అదేం అవ్వదు, బిగ్ బాస్ మళ్ళీ పంపిస్తారు, చాలా ఫన్గా ఉంటుంది, మొత్తం వెతుకు దాచిపెడదామని చెప్తుంది. ఫ్లోరా మొత్తం వెతికి తనుజ కాఫీ పౌడర్ని దాచిపెట్టేస్తుంది. కిచెన్లో తనుజ అండ్ హరీష్ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇప్పుడు హరీష్ ఒక టెనెంట్, కానీ ఓనర్ లాగా ఓనర్స్ మీద ఆర్డరింగ్ ఏదైనా సరే కావాలి వర్క్ చేయించుకోవాలి అంటే రిక్వెస్ట్ చేసి చేయించుకోవాలి, కానీ ఆర్డరింగ్గా అది చేయండి ఇది చేయండి అనడం కరెక్టే కాదు. ఓనర్లా బిహేవ్ చేస్తున్నట్టుంది కానీ ఒక టెనెంట్ లాగా బిహేవ్ చేస్తున్నట్టయితే లేదు. హరీష్ కావాలని సంజనతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఓనర్స్ అందరూ సంజనాకే సపోర్ట్ చేస్తారు. కెప్టెన్ ఓనర్స్ అందరితో మీటింగ్ పెడతాడు. అప్పుడు తనుజ బాత్రూమ్ మొత్తం వెట్గా ఉంది, కానీ ఫ్యాన్ తడిచినా సరే మేము కంప్లైంట్ చేయలేదు, క్లీనింగ్లో కూడా మొత్తం హెయిర్ ఉంది కానీ మేము కంప్లైంట్ చేయలేదు, కానీ వంట చేసే దగ్గరికి వచ్చేసరికి హరీష్ గారు కావాలని గొడవ పెట్టుకుంటే ప్రతిసారి కావాలని గొడవ పెట్టుకుంటే మాకు నచ్చట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది. భరణి టెనెంట్గా ఉన్నప్పుడు తనుజాకి హెల్త్ బాగున్నప్పుడు ఫేస్ అలా పెట్టుకుంటే చిరాక్గా వంట చేస్తుంది అన్నారు. ఈయన ఇప్పుడు నవ్వుతూ చేస్తున్నారా, అన్నీ చిరాక్గా చేస్తున్నారు, నేను చేస్తున్నాను నేను పెడుతున్నాను అంటున్నారు, అసలు కుక్కుని మారిస్తే బెటర్ అని సజెషన్ ఇస్తారు. అసలు ఎపిసోడ్లో కంటే లైవ్లో అయితే హరీష్ చేసే పని కంటే ఓనర్స్ చేసే పనే ఎక్కువగా ఉంది. ఇంకా నేను పెడుతున్నాను నేను చేస్తున్నాను అనడమే కానీ చేసే చాలా తక్కువ పని అసలు. బిగ్ బాస్ ప్రియాని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. బిగ్ బాస్ ప్రియాతో మీ మదర్ రాసిన లెటర్ కావాలి అంటే 40% లెస్ అవుతుంది, మీ ఫాదర్ దగ్గర నుంచి ఆడియో మెసేజ్ కావాలి అంటే 45% లెస్ అవుతుంది, మీ పెట్ ఫోటో కావాలి అంటే 40% లెస్ అవుతుంది అంటే ప్రియా వాళ్ళ మదర్ లెటర్ కోరుకుంటుంది, 40% లెస్ అవుతుంది బ్యాటరీలో నుంచి. బిగ్ బాస్ ప్రియాకి లెటర్ పంపిస్తారు. అది ప్రియా చదివి అందరికీ వినిపిస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్యాటరీ ఇంకా 10% ఉంది కాబట్టి సంజన అండ్ సుమన్ శెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన నాకు కావాలి అన్న నాకు ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. సుమన్ శెట్టి ఓకే తీసుకో అని చెప్తారు. కానీ బజర్ ప్రెస్ చేసేటప్పుడు సంజన వెళ్లకుండా సుమన్ శెట్టికి అవకాశం ఇస్తుంది. సుమన్ శెట్టి కన్ఫెషన్ రూమ్కి వెళ్తాడు. బిగ్ బాస్ సుమన్ శెట్టితో బ్యాటరీ 10% ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ మెసేజ్ కావాలి అంటే మీరు భరణి దగ్గర ఉన్న మిస్టరీ బాక్స్ ఓపెన్ చేపిస్తే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చే మెసేజ్ మీకు వస్తుంది అని చెప్పి సుమన్ శెట్టికి చెప్తారు బిగ్ బాస్. సుమన్ శెట్టి భరణి దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్తారు. హౌస్ మేట్స్ అందరూ భరణిని రిక్వెస్ట్ చేయడం వల్ల భరణి తన బాక్స్ ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటారు.
అసలు భరణి మిస్టరీ బాక్స్‌లో ఏముందనుకుంటున్నారు? భరణి మిస్టరీ బాక్స్ ఓపెన్ చేసి దాని గురించి చెప్తాడు. దాంట్లో ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్‌లో ఒకవైపు తల్లి అని, ఇంకోవైపు గురువు అని రాసుంటుంది. భరణి వీళ్ళిద్దరూ నాకు లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు స్టేజ్ మీదకొచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపించాలి అనుకున్నా. కానీ హౌస్ మేట్స్ వాళ్ళ ఇంటి వాళ్ళ మెసేజ్ చూడాలి కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ చేశానని చెప్తాడు. భరణి మిస్టరీ బాక్స్ ఓపెన్ చేయడం వల్ల బ్యాటరీలో 40% పెరుగుతుంది. సుమన్ శెట్టిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచి ఏమన్నా ఒక ఆప్షన్ కోరుకోమంటే సుమన్ శెట్టి ఫోటో అడుగుతాడు. ఇంకా 10% ఉంటుంది కాబట్టి సంజన గారికి ఏదో టాస్క్ పెట్టి తన ఫ్యామిలీ మెసేజ్ కూడా ఇస్తారని ఆశపడి 40% ఫోటోని కోరుకుంటాడు. కానీ బిగ్ బాస్ వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రమే పంపిస్తాడు. సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యి ఫ్యామిలీ ఫోటో అన్నారు కదా బిగ్ బాస్, ఓన్లీ ఫాదర్ ఫోటోనే ఉంది, ఫ్యామిలీ ఫోటో పంపించడానికి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ బిగ్ బాస్ వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రమే పంపిస్తారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియా నుంచోమంటాడు. ఎవరైతే బ్లాక్ సీడ్ వస్తుందో వాళ్ళని నుంచోమంటాడు. బ్లాక్ సీడ్ ఫ్లోరా సైని, రీతు చౌదరి అలాగే శ్రీజ ముగ్గురికి బ్లాక్ సీడ్ వస్తుంది. బిగ్ బాస్ బ్లాక్ సీడ్ వచ్చింది అంటే మీకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చినట్టు, అది ఏమనుకుంటున్నారు, ఇమ్యూనిటీ అని చెప్తారు. ఇమ్యూనిటీ అంటే ముగ్గురికి రాదు కాబట్టి మీ ముగ్గురికి ఒక టాస్క్ పడుతుంది. దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది ఈ వీక్ నామినేషన్లో నుంచి అని చెప్తారు. బిగ్ బాస్ ఇమ్యూనిటీ కోసం పెట్టిన టాస్క్ గురి తప్పకు. టాస్క్ ఏమిటంటే కేజ్లోకి వెళ్ళి సంచాలకు విసిరిన బాల్ పట్టుకోవాలి. ఆ బాల్ అక్కడ లాక్కోవచ్చు కానీ కేజ్ బయట నుంచి వచ్చిన తర్వాత ఆ బాల్ బాల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బాల్స్ని ఆ హోల్లో వేయాలి. ఎవరైతే 3 బాల్స్ ముందుగా వేస్తారో వాళ్ళే ఇమ్యూనిటీ టాస్క్ విన్ అయ్యారని చెప్తారు. టాస్క్ స్టార్ట్ అవుతుంది. సంచాలకులైన సంజన ఫస్ట్ బాల్ వేస్తారు. ఫస్ట్ బాల్ శ్రీజ పట్టుకుంది. రీతు అండ్ శ్రీజ మధ్య చాలా ఫైటే జరుగుతుంది. ఫైనల్గా రీతు బాల్ లాక్కొని కేజ్లోంచి బయటకు వచ్చి తన ప్లేస్లో పెట్టుకుంటుంది. సెకండ్ బాల్ వేయగానే రీతు, శ్రీజ అండ్ ఫ్లోరా ముగ్గురు మధ్య చాలా ఫైట్ జరుగుతుంది. ఫైనల్గా బాల్ ఫ్లోరా తీసుకుంటుంది. థర్డ్ బాల్ మళ్ళీ రీతుయే తీసుకుంటుంది. కానీ శ్రీజ ఈ గేమ్లో చాలా మంచి ఫైట్ ఇస్తుంది. ఫోర్త్ బాల్ ఫ్లోరా తీసుకుంటుంది. అలాగే ఫిఫ్త్ బాల్ మళ్ళీ రీతుయే తీసుకుంటుంది. ఫైనల్గా లాస్ట్ బాల్ శ్రీజ తీసుకుంటుంది. ఫ్లోరా దగ్గర 3 బాల్స్, శ్రీజ దగ్గర 1 బాల్, అలాగే రీతు దగ్గర 4 బాల్స్ ఉంటాయి. ఈ గేమ్ మధ్యలో చాలా గొడవలే జరుగుతాయి. ఫైనల్గా హోల్స్లో బాల్స్ వేసే టైం వస్తుంది. సంచాలకులైన సంజన కౌంట్డౌన్ చెప్పి గేమ్ స్టార్ట్ చేస్తారు. ముగ్గురు బాల్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ బాల్ రీతుది పడుతుంది. నెక్స్ట్ ఫ్లోరాది 1 బాల్ పడుతుంది. ఇంకా రీతు బాల్స్ వేస్తుంది కానీ తన టెన్షన్తో బాల్సే హోల్లో పడవు. ఫ్లోరా సెకండ్ బాల్ అండ్ థర్డ్ బాల్ వెంటనే వేసేస్తుంది. ఫైనల్గా ఈ గేమ్ ఫ్లోరా విన్ అవుతుంది. గురి తప్పుకో అనే ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచి ఫ్లోరా ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. గేమ్ కంప్లీట్ అవ్వగానే రీతు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది యాక్టింగే లేకపోతే నిజంగా ఏడుస్తుందో అర్థం కావట్లేదు. అంతలా ఏడవాల్సిన అవసరమే లేదు. చాలా ఎమోషనల్ డ్రామా చేస్తుంది. అది మాత్రం యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. రియాలిటీ లాగా అయితే అనిపించట్లేదు. ఈ గేమ్ ద్వారా రీతు అండ్ శ్రీజ ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.